హాయ్ గాయ్స్, డే 21 ఆఫ్ 50 డేస్ ఛాలెంజ్. మీరు ఏదైనా టెక్నాలజీ నేర్చుకోవాలనుకునేటప్పుడు మీ ఫ్రెండ్స్ పలానా కోర్స్ చేస్తున్నారని కానీ, లేదంటే ఎవరో ఏదో టెక్నాలజీ నేర్చుకుంటున్నారని కానీ, నేను కూడా అదే టెక్నాలజీ నేర్చుకుంటాను అనే తప్పు మాత్రం చేయకండి. మీరు ఏదైనా టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటే మెయిన్గా 3 క్వశ్చన్స్ని రైజ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, అసలు కోడింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా. అండ్ సెకండ్ క్వశ్చన్, మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్నాలజీ బయట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నెక్స్ట్ 5 to 10 years వరకు డిమాండ్ ఉందా లేదా. అండ్ థర్డ్ క్వశ్చన్, మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్నాలజీయే దాని యూజ్ కేసెస్ ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి, అసలు బయట ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనేది కూడా మనం తెలుసుకోవాలి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నాను. పైథాన్ వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో యూజ్ చేస్తారు, ఆటోమేషన్లో యూజ్ చేస్తారు, అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కూడా యూజ్ చేస్తారు. సో నాకు ఇప్పుడు యూజ్ కేసెస్ అనేది తెలిసాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నెక్స్ట్ 5 to 10 years వరకు డిమాండ్లో ఉంటుంది. సో ఈ విధంగా మీరు పర్ఫెక్ట్ టెక్నాలజీ నేర్చుకున్నట్లయితే, సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ వరకు మీకైతే యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.